హాయ్ అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? నేనైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నానండి అరకులో. అసలు అరకు అయితే మాటల్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదండి. వేరే లెవెలు అంత బాగుంది. అసలు నేనైతే ఎలా చెప్పాలో కూడా అర్థం కాదు. చూడండి హైవే కొండలు ఎలా కనిపిస్తున్నాయో, మంచు, మబ్బులు అసలు చెప్పలేనండి. అంత బాగుంది. అసలు హైవే మీద కొండలు చూడండి ఆకాశాన్ని తాకినట్టు కనిపిస్తున్నాయి. మబ్బులు కనిపిస్తున్నాయి. లొకేషన్ ఎంత బాగుందంటే అంత బాగుంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే కంపల్సరీ అరకుకైతే విజిట్ చేయండి. అంత బాగుంది. అసలు నేనైతే మాటల్లో చెప్పలేను. చూడండి స్వర్గంలో తేలినట్టు ఎలా కనిపిస్తుందో. కొండలు, మంచు, ఆకాశం, హైవే, పచ్చని చెట్లు. ఎంత ఎంజాయ్ చేసామంటే మేము అంత ఎంజాయ్ చేసాము. మాటల్లో అయితే అస్సలు చెప్పలేను. నేను మా పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. మా పాప మళ్ళీ అరకుకి వెళ్దామా మమ్మీ అని అడుగుతుంది. వెళ్ళి వచ్చి ఒక 5 డేస్ ఏమవుతుంది, మళ్ళీ వెళ్దామంటుంది. అంత బాగుంది. ఈసారి కంపల్సరీ అయితే నేను నవంబర్ జనవరిలో అయితే కంపల్సరీ విజిట్ చేస్తానండి. అరకు వెళ్ళి మళ్ళీ చూడాలనిపిస్తుంది. అంత బాగుంది. నాకైతే ఫుల్గా నచ్చేసింది. మా ట్రావెల్ బస్లో సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్లు వేసుకుంటూ పాడుకుంటూ ఆడుకుంటూ ఎంత ఎంజాయ్ చేసాము. మా ఆడియన్స్ చూడండి, మీకు అందరికీ హాయ్ చెప్తున్నారు యూట్యూబ్ ఆడియన్స్. మేమంతా చూడండి ఎంత సరదాగా ఎంజాయ్ చేసామంటే మాటలు అయితే చెప్పలేను. చాలా ఎంజాయ్ చేసాం. అక్కడక్కడ మన మన దగ్గర వెహికల్ ఉన్నప్పుడు ఎక్కడ ఆగాలంటే అక్కడ ఆగి వండుకోవడం, తినడం, చూడడం, చెట్లు ఎక్కడం, కాయలు కోయడం చాలా అంటే చాలా సరదాగా ఫన్నీగా చాలా సరదాగా జరిగిపోయింది. ఎప్పుడైనా టూర్కి వెళ్తే సేమ్ ఇలాగే ట్రై చేయాలని ఉంది నాకు. చాలా బాగా ఎంజాయ్ చేసాం. మా పిల్లలు నాకు చాలా ఎంకరేజ్ చేశారు. చాలా బాగా ఉంది. చూడండి ఆకాశానికి మబ్బులు తాగినట్టు కొండలు, చెట్లు ఎలా కనిపిస్తాయో, పొలాలు సూపర్గా ఉందండి. లొకేషన్ మాత్రం వేరే లెవెలు, తగ్గేదే లేదండి. మార్నింగ్ 6కే ఏమో మేము బయలుదేరాం. 5:30కే బయలుదేరాం. అరకుకు హైవేలో ఉన్నాం. చూడండి ఎంత అందంగా ఉందో. నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.